డైలీ టేస్ట్ ది డైలీ. అందరినీ కలుపుకుపోయి పార్టీని బలోపేతం చేస్తానన్నారు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన సుగవాసి ప్రసాద్ బాబు. రాయచోటిలో వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లానన్నారు. ఇక వైసీపీ రహిత ఏపీ తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన తండ్రి పాలకొండయ్య రాయుడిపై ఉన్న గౌరవంతో తనకు జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు అధినేత చంద్రబాబు అప్పగించారని అన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలిపారు. తన అన్న సుబ్రహ్మణ్యం టీడీపీలో న్యాయం జరగలేదని వైసీపీలో చేరడం ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 175లో 164 సీట్లు కూటమి గెలుచుకుని అధికారంలో ఉన్నాం. 11 నియోజకవర్గాల మటుకే పాలకపక్షం సంపాదించింది. మేము చాలా బలంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏదైతే ప్రజలకు చేరుతున్నాయో అవి ఇంకా విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయడం, రాబోయే కాలంలో ఈ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా ప్రజలకు ఎలాంటి వాళ్ళ మీద ఉద్దేశం ఉందో వాళ్ళను ఆ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే లేదు, ఇంకా పూర్తిగా మర్చిపోయే విధంగా మేము పనిచేస్తాం. రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షగా పెద్ద బాధ్యత. అలాంటి బాధ్యతను నాకు చెప్పినందుకు మా ప్రియతమ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినందుకు.